ఆదికాండము 16వ అధ్యాయము. అబ్రాము భార్య అయిన సారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తియురాలైన దాసియుండెను. కాగా శారయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసియున్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చును అని అబ్రాముతో చెప్పెను. అబ్రాము శారయి మాట వినెను. కాబట్టి అబ్రాము కనాను దేశములో 10 ఏండ్లు కాపురమున్న తరువాత అబ్రాము భార్య అయిన శారయి తన దాసి అయిన హాగరను ఐగుప్తియురాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండునట్లు అతనికిచ్చెను. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయెను. అది తాను గర్భవతినైతినని తెలుసుకొనినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయెను. అప్పుడు శారయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటికిచ్చిన తరువాత తాను గర్భవతినైతినని తెలుసుకొనినప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాననైతిని. నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రాముతో అనెను. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాని చెయ్యుము అని శారయితో చెప్పెను. శారయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారయి దాసివైన హాగరు, ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగినందుకు అది, నా యజమానురాలైన సారయి యొద్ద నుండి పారిపోవుచున్నాను అని అనెను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణగియుండుము అని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను, అది లెక్కింప వీలులేనంతగా విస్తారమవును అని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు. అతడు అడవిగాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరికిని, అందరి చేతులు అతనికిమి విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించును అని దానితో చెప్పగా అది, చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా, నన్ను చూచిన వాడినే నిక్కర చూచితిని గదా అని అనుకునెను. అందుచేత ఆ నీటి బుగ్గకు బేర్ లహాయిరోయి అను పేరు పెట్టబడెను. అది కాదేశుకును బెర్దుకును మధ్యనున్నది. తరువాత హాగరు అబ్రామునకు కుమారుని కనెను. అబ్రాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలను పేరు పెట్టెను. హాగరు అబ్రామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాము 86 ఏండ్లవాడు.